Hey guys, welcome back to my channel. Today's video is మన అందరి మోస్ట్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గిన్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని బౌల్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 కప్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి చికెన్ని బాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేరే బౌల్లో రైస్ని వాష్ చేసి సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 లీటర్స్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా అండ్ బిర్యానీ స్పైసెస్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాయిలింగ్ అయిన తర్వాత 1 అవర్ సోక్ చేసిన బాస్మతి రైస్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన రైస్ని స్ట్రెయిన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర తరుగు, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. క్యాప్ పెట్టి 8 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్. చూసారా, పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.